హాయ్ ఫ్రెండ్స్, మీకు మాట చెప్పనా? చెప్తానండి. అయితే కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడతారు, అమ్మో ఇరిటేషన్ తెప్పించేస్తారు మనుషులకి కదా. హాస్టల్లో, ఇంకా రూమ్లో, ఇంకా హౌస్లో చాలామంది ఎక్కువసేపు ఫోన్ మాట్లాడతారు. ఏం మాట్లాడతారో అర్థమే కాదు. జర్నీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎదురవుతారు కదా. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఫోన్ పెట్టుకుంటూనే ఉంటారు. ఇంకా ఎదుటికి డిస్టర్బెన్స్ అవుతుందా లేదా అని కూడా ఒక్కసారి కూడా ఆలోచించారమ్మ. ఎంతగానో మాట్లాడతారు. నాకైతే తలనొప్పి వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే. మేడపైకి ఎక్కేసి మాట్లాడతారు, ఇంకా అద్దప్పుడు ముసుగేసుకుని మాట్లాడతారు. ఇంకా ఎంత అర్ధరాత్రి అయినా ఫోన్ మాట్లాడతారు. అంటే మాట్లాడచ్చు, కానీ మరీ ఓవర్గా మాట్లాడితే చెవి కన్న వేరే ఏదో తెగిపోయే ప్రాబ్లం అయిపోతుంది. జర్నీలో కూడా అంతే. స్టార్టింగ్ మనతో పాటు ఎక్కినప్పటి నుంచి ఎండ అయ్యేంతవరకు దిగేంతవరకు ఇంకా ఫోన్. అమ్మ నమస్కారం బాబు, తలనొప్పిగా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ తలనొప్పి వస్తుంది. వీటి వాళ్ళ గురించి అసలు ఆలోచించరు. వాళ్ళకి ఇరిటేషన్ వస్తుందేమో. కొంచెం సైడ్ కన్నా వెళ్ళి మాట్లాడరు. మళ్ళీ మన దిక్కునే మనకు కూర్చున్నటప్పుడే మాట్లాడతారు వాళ్ళు. మా ఫ్రెండ్కి అలాగే ఒకసారి మాట్లాడి చెవుడు పట్టేసుకుందంట. అంతగానం పిచ్చెట్టుకోకూడదు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్. సెల్ ఫోన్ పిచ్చి ఉండాలి, కానీ అది ఎప్పుడైనా ఖాళీ టైంలో మాత్రమే యూజ్ చేస్తారు. ఎనీ టైం కొంతమంది అలాగే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం? తిన్నావా, ఉన్నావా, అంతే కదా మాట్లాడేది, ఇంకేమో ఉంటుంది చెప్పండి. హాస్టల్లో కూడా, హాస్టల్స్లో, రూమ్లో, చాలా చోట్ల ఇలాంటి వాళ్ళని చూస్తాం. ఫోన్ పిచ్చి, సెల్ ఫోన్ పిచ్చి. ఎంతగానో పిచ్చి అంటే చెప్పలేము వాళ్ళకి. మీ హాస్టల్లో, మీ రూమ్లో మీరు జర్నీ చేసేటప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఏం మాట్లాడతారో అర్థం కాదు. తలనొప్పి చూసి వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. మాట్లాడే వాళ్ళు మాట్లాడుకొని మనకి ఏంటో అది అనిపిస్తుంది కదా. నేను మొన్న అయితే జర్నీ చేసినప్పుడు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి ఎక్కినప్పటి నుంచి స్టార్ట్ చేసినది. అమ్మాయి మళ్ళీ దిగేంతవరకు ఇంకా నాన్ స్టాప్ ఫోన్ మాట్లాడుతూనే ఉంది. నాకైతే నెత్తి నొప్పి వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా చిరాకు వచ్చింది. అమ్మాయి దిగినప్పుడు దిగేస్తుంది బాబు అనుకుంటారు. అంటే మాట్లాడవచ్చు, కానీ మరీ అంత అలాగా చిరాకు. ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది, ఒక్కొక్కసారి కోపం వస్తుంది అని చూస్తే కదా. ఇంకా నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు అలాంటి బ్యాచ్. చూస్తే నవ్వు వస్తుంది కదా. సరే ఫ్రెండ్స్, బాయ్.